హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు డిజిటల్ ఏఐ. 2023-2024లో మీరు ఒక కంటెంట్ క్రియేటర్ అయితే ఖచ్చితంగా మీకు ఉపయోగపడే 10 ఏఐ వెబ్సైట్ గురించి ఈరోజు తెలుసుకుందాం. సో జనరల్గా మనము కంటెంట్ క్రియేటర్ అయితే మనం కంటెంట్ క్రియేట్ చేయడానికి అండ్ నాయిస్ క్యాన్సిలేషన్కి, ఇమేజ్ డౌన్లోడ్ చేయడానికి, వాయిస్ ఓవర్కి ఇలా చాలా డిఫరెంట్ వెబ్సైట్స్ అయితే మనకు అవసరం ఉంటాయి. సో ఈరోజు వీడియోలో టాప్ 10 ఏఐ వెబ్సైట్ గురించి తెలుసుకుందాం. ఇవి ఖచ్చితంగా మీ కంటెంట్ క్రియేషన్లో చాలా బాగా యూజ్ అవుతాయి. నెంబర్ 1 వచ్చేసి మైక్రోసాఫ్ట్ బింగ్ ఇమేజ్ క్రియేటర్. సో ఈ ఇమేజ్ క్రియేటర్ వచ్చేసి మనకు కావాల్సిన ఇమేజెస్ని చాలా ఫాస్ట్గా అయితే జనరేట్ చేస్తుంది. సో సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఈమెయిల్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్ అయితే లాగిన్ అవ్వండి. మీకు ఇక్కడ క్రియేట్ ఆప్షన్ అయితే కనబడుతుంది. ఇక్కడ ఏదైనా ఒక ప్రాంప్ట్ ఇవ్వండి. నెక్స్ట్ క్రియేట్ పైన క్లిక్ చేయండి. సో చూడండి, మనకు కిడ్స్ బాతింగ్ ఎట్ బీచ్ అనే ఒక నేను ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో ఈ ప్రాంప్ట్కు మనకు రియలిస్టిక్ ఇమేజ్ అయితే క్రియేట్ చేసింది. సో ఇది ఇమేజ్ క్రియేషన్ కోసం ఇది ఒక బెస్ట్ ఏఐ వెబ్సైట్. సో నెంబర్ 2 వచ్చేసి runwayml.com. సో runwayml.com అనేది ఏంటంటే ఏదైనా ఒక ఇమేజ్కి మనకు వీడియోలో కన్వర్ట్ చేయొచ్చు. సో మీరు ఒక ఇమేజ్ని డౌన్లోడ్ చేసిన తర్వాత దానికి 4 సెకండ్స్ మూమెంట్ కనుక ఇవ్వాలంటే మనకు runwayml.com అనేది బెస్ట్ వెబ్సైట్. సో సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు మెయిల్ ఐడి తోటి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మనకు ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మీకు జనరేట్ వీడియో యూజింగ్ టెక్స్ట్ ఇమేజ్ అని వస్తుంది. సో ఇక్కడ స్టార్ట్ విత్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ అప్లోడ్ ఫైల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసేసి ఏదైనా ఒక డౌన్లోడెడ్ ఇమేజెస్ని తీసుకోండి అండ్ ఓపెన్. వచ్చిన తర్వాత ఇక్కడ జనరేట్ 4 సెకండ్స్ వీడియో అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. మీకు ఇప్పుడు 4 సెకండ్ వీడియో అయితే జనరేట్ అవుతుంది మీరు ఇచ్చిన ఇమేజ్ తోటి. సో మనకు 4 సెకండ్స్ వీడియో అయితే జనరేట్ అయింది. సో ఇప్పుడు ప్లే చేసి చూద్దాం మన ఇమేజ్ వీడియోలో ఎలా కన్వర్ట్ అయిందో. సో చూడండి, మనకు ఇమేజ్కి వచ్చేసి రియలిస్టిక్ మూమెంట్స్ అయితే యాడ్ అయ్యాయి. సో ఏదైనా మీరు ఒక ఇమేజ్ నుంచి వీడియో జనరేట్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ వెబ్సైట్. ఇది క్యాన్వా. సో క్యాన్వా అనేది ప్రెజెంట్ డేస్లలో ఒక కంటెంట్ క్రియేటర్కి చాలా యూస్ఫుల్ అయ్యే ఏఐ వెబ్సైట్ ఇది. సో దీంట్లో ఏంటంటే మీకు కావాల్సిన థంబ్నెయిల్స్, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్, కవర్ పేజెస్, లోగోస్, ఇట్లా ఎవ్రీథింగ్ మీరు దీంట్లో క్రియేట్ చేయొచ్చు. సో దీంట్లో మనకు మ్యాజిక్ స్టూడియో అనేది ఒక ఏఐ అప్లికేషన్ అయితే ఉంది. సో దీంట్లో ఏంటంటే మీరు మ్యాజిక్ స్టూడియో నుంచి డిఫరెంట్ అప్లికేషన్స్ అయితే యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, మనకు మ్యాజిక్ స్విచ్ అని, మ్యాజిక్ యానిమేట్ అని, అండ్ అట్లాగే మనకు టెక్స్ట్ టు వీడియో కన్వర్టర్ అని, టెక్స్ట్ టు ఇమేజ్ కన్వర్టర్. సో దీంట్లో మనకు మ్యాజిక్ ఎడిట్లో వచ్చేసి మనకి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ను రీప్లేస్ చేయడము, రిమూవ్ చేయడము, అండ్ అట్లాగే ఒక ఇమేజ్ని రిమూవ్ చేయడము, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడము, ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మనకు దీంట్లో ఉన్నాయి. సో ఇది వీటితో పాటు మ్యాజిక్ స్టూడియోతో పాటు మనకు కావాల్సిన లోగోస్, వైట్ బోర్డ్స్, వీడియో కన్వర్షన్స్, థంబ్నెయిల్స్, వాల్ క్యాలెండర్స్, డాక్యుమెంట్స్, ఎవ్రీథింగ్ దీంట్లో మనం అయితే క్రియేట్ చేయొచ్చు. అండ్ 4th వెబ్సైట్ వచ్చేసి మనకు 11 Labs. సో 11 Labs అనేది మనకు వాయిస్ ఓవర్కి సంబంధించి బెస్ట్ వెబ్సైట్ ఇది. సో దీంట్లో ఏంటంటే మీరు ఈమెయిల్ ఐడితో లాగిన్ అయితే మీకు 10,000 క్యారెక్టర్స్ అయితే ఫ్రీ క్యారెక్టర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఓపెన్ చేసిన తర్వాత ఏదైనా ఒక కంటెంట్ను తీసుకొని దీంట్లో కాపీ చేసేసి ఇక్కడ మీకు వాయిస్ ఓవర్ అంటే డిఫరెంట్ వాయిస్ ఓవర్స్ ఉంటాయి. సో దాంట్లో ఏదైనా ఒక వాయిస్ ఓవర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు జనరేట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో జనరేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీరు ఇచ్చిన టెక్స్ట్ అనేది ఒక బెస్ట్ వాయిస్ ఓవర్లోకి అయితే కన్వర్ట్ అవుతుంది. సో ఈ క్రియేట్ అయిన వాయిస్ అనేది మనకు రియలిస్టిక్ వాయిస్ లాగానే ఉంటుంది. సో యూట్యూబ్లో మీకు చాలా ఏఐ వాయిస్ తోటి రన్ చేసి చాలా ఛానల్స్ అయితే ఉన్నాయి. సో ఆ ఛానల్స్ ద్వారా చాలా ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. సో మీకు క్రియేట్ అయిన వాయిస్ని ఇక్కడ మీరు డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు వాయిస్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఇది మనకు బేసికల్గా ఫేస్లెస్ ఛానల్స్కి, ఫ్యాక్ట్ న్యూస్కి, లేదంటే ఏఐ న్యూస్ ఛానల్స్కి ఈ వెబ్సైట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ 5th వెబ్సైట్ వచ్చేసి లియాపిక్స్. సో లియాపిక్స్ అనేది మనకు ఒక ఇమేజ్ నుంచి మూమెంట్స్ అనేది కన్వర్ట్ చేస్తుంది. సో ఇక్కడ మీరు అప్లోడ్ అయిన ఆప్షన్ పైన క్లిక్ చేసి ఏదైనా ఒక ఇమేజ్ని డౌన్లోడ్ చేసిన ఇమేజెస్ని కాపీ చేయండి. సో నేను ఇక్కడ డాగ్ ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను. సో దీంట్లో ఏంటంటే బేసిక్ యానిమేషన్ అనేది క్రియేట్ అవుతుంది ఒక ఇమేజ్కి. సో చూడండి, మనకు ఇమేజ్ అనేది మూవ్ అవుతుంది. సో ఆ ఇమేజ్కి మనకు ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ యానిమేషన్ అనేది క్రియేట్ అయింది. సో ఇది మనకు runwayml లాగానే ఒక ఇమేజెస్కి మూమెంట్స్ క్రియేట్ చేయడానికి బెస్ట్ ఏఐ వెబ్సైట్ ఇది. అండ్ 6th ఏఐ వెబ్సైట్ వచ్చేసి ప్లేగ్రౌండ్. సో ప్లేగ్రౌండ్ అనేది ఒక కంటెంట్ క్రియేటర్కి చాలా యూస్ఫుల్ అయ్యే వెబ్సైట్. సో ఎందుకంటే మనము జనరల్గా ఫ్యాక్ట్ వీడియోస్ కానీ, కంటెంట్ వీడియోస్ కానీ,
న్యూస్ వెబ్సైట్స్ కానీ సో న్యూస్ ఛానల్స్ కానీ రన్ చేసేటప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అంటే కంటెంట్కి సరిపడా ఇమేజెస్ అనేది మనకు చాలా అవసరం. సో మనం వేరే సైట్స్ నుంచి వేరే ప్లేసెస్ నుంచి ఇమేజెస్ని కాపీ చేసినప్పుడు మనకు కాపీరైట్ స్ట్రైక్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. సో అట్లా మీకు కాపీరైట్ స్ట్రైక్ రాకుండా మీ కంటెంట్కు యూస్ఫుల్ అయ్యే ఇమేజెస్ని మీరు డౌన్లోడ్ చేయాలనుకుంటే ప్లేగ్రౌండ్ AI అనేది బెస్ట్ వెబ్సైట్. సో ఇక్కడ సెర్చ్ బాక్స్లో ఒక ప్రాంప్ట్ ఇవ్వండి. సో నేను జస్ట్ ఒక అమెజాన్ ఫారెస్ట్ అనే ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. చూడండి, మనకు అమెజాన్ ఫారెస్ట్ అనే ప్రాంప్ట్ని బేస్ చేసుకొని మనకు ప్లేగ్రౌండ్ అనేది చాలా డిఫరెంట్ ఇమేజెస్ని అయితే ఇచ్చింది. చాలా రియలిస్టిక్ ఇమేజెస్ అండ్ డిజైన్ ఇమేజెస్. సో దీంట్లో చాలా రియలిస్టిక్ ఇమేజెస్ అయితే ఉన్నాయి. సో ఫ్యాక్ట్ న్యూస్, కంటెంట్ క్రియేటర్స్, న్యూస్ ఛానల్స్ రన్ చేసే వాళ్ళకు ఈ ప్లేగ్రౌండ్ AI అనేది బెస్ట్ వెబ్సైట్ ఇది. అండ్ 7 వచ్చేసి అడోబ్ పాడ్కాస్ట్. సో ఇది కూడా ఒక కంటెంట్ క్రియేటర్కి చాలా యూస్ఫుల్ అయ్యే AI వెబ్సైట్. సో దీంట్లో ఏంటంటే మనం వాయిస్ రికార్డ్ చేసేటప్పుడు మీరు బేసికల్గా మొబైల్తో కానీ బేసిక్ మైక్స్తో కానీ రికార్డ్ చేసిన వాయిస్లలో బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే వస్తూ ఉంటుంది. సో అలాంటి బ్యాక్గ్రౌండ్ నాయిస్ వచ్చినప్పుడు ఆ వాయిస్ నుంచి మనకు నాయిస్ అనేది క్యాన్సిల్ చేయడానికి ఈ క్లీనప్ ఆడియో వెబ్సైట్ అంటే మనకు ఆడియో పాడ్కాస్ట్ అనేది సో ఇదేంటంటే మనకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ని అయితే డిలీట్ చేస్తుంది. సో మీరు ఇక్కడ చూస్ ఫైల్ నుంచి ఒక ఆడియో ఫైల్ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ సెలెక్ట్ చేసుకుంటే ఇది బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది పర్ఫెక్ట్గా అయితే డిలీట్ చేస్తుంది. సో 8th వెబ్సైట్ వచ్చేసి కట్అవుట్ ప్రో. సో కట్అవుట్ ప్రో అనేది ఇమేజెస్కి కానీ బ్యాక్గ్రౌండ్ రిమూవర్స్ కానీ బెస్ట్ AI వెబ్సైట్ ఇది. మీరు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మీకు బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ కనుక మీరు కలర్ చేయాలంటే ఈ ఆప్షన్లో అయితే మనకి ఇట్లా డిఫరెంట్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోని ఇట్లా కలర్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీరు ఏదైనా దిగిన ఫోటోని యానిమేషన్లోకి కన్వర్ట్ చేయాలంటే కార్టూన్ సెల్ఫీలో కన్వర్ట్ చేయాలంటే ఈ ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది. చూడండి, ఇది మనకు బేసికల్గా ఫోటో ఇది. సో మనకి ఇది ఈ ఆప్షన్ కన్వర్ట్ అయిన తర్వాత ఇట్లా మీకు కార్టూన్లోకి అయితే కన్వర్ట్ అవుతుంది. సో ఫోటో మేకర్, మనకి ఇంకా డిఫరెంట్ ఫోటో మేకర్స్ అయితే దీంట్లో ఉన్నాయి. సో ఇప్పుడు మీకు వైట్ కలర్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ను డెస్ కలర్ని ఇది మొత్తం కలర్లోకి మార్చేసింది. సో ఇట్లా మీకు బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయాలంటే ఇట్లా ఈ ఆప్షన్స్ అయితే యూజ్ అవుతాయి. సో 9th వచ్చేసి చాట్ GPT. ఇది అందరికి తెలిసిందే. మీరు ఏదైనా ఒక కంటెంట్ ఛానల్స్ అంటే మనకు ఫేస్లెస్ ఛానల్స్ కనుక మీరు రన్ చేస్తే ఫ్యాక్ట్ న్యూస్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ న్యూస్ కానీ మీకు కంటెంట్ కావాలంటే మనము చాలా డిఫరెంట్ వాటిలైతే సెర్చ్ చేస్తాము. అన్నిట్లలో చాట్ GPT అనేది బెస్ట్. ఎందుకంటే మనకు ఏ కంటెంట్ అయినా కూడా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది చాట్ GPTలో వస్తుంది. సో నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను World War II అని చెప్పి. సో ఇది మొత్తం మనకు వరల్డ్ వార్కి సంబంధించిన మేజర్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇస్తుంది. సో చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో కంటెంట్ క్రియేషన్, కంటెంట్ సెర్చ్ కోసం అయితే, కంటెంట్ జనరేషన్ కోసం అయితే ఈ చాట్ GPT అనేది బెస్ట్ వెబ్సైట్. సో అడోబ్ ఫైర్ఫ్లై. సో అడోబ్ ఫైర్ఫ్లై అనే వెబ్సైట్ కూడా మనకు ఇమేజ్ ఇమేజ్ చేంజెస్ కోసం చాలా యూస్ఫుల్ అయ్యే వెబ్సైట్ ఇది. సో చూడండి, దీనిలో మనకు చాలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. టెక్స్ట్ టు ఇమేజ్, జనరేటివ్ ఫిల్, టెక్స్ట్ ఎఫెక్ట్స్, జనరేటివ్ రీకలర్, టెక్స్ట్ టు టెంప్లేట్, టెక్స్ట్ టు వెక్టర్ గ్రాఫిక్స్. సో చాలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మనకు ఈ అడోబ్ ఫైర్ఫ్లైలో అయితే ఉన్నాయి. సో మనకి ఇచ్చిన ప్రాంప్ట్ను బేస్ చేసుకొని ఇది మనకు చాలా డిఫరెంట్ ఇమేజెస్ని అయితే క్రియేట్ చేస్తుంది. చూడండి, నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను, ప్రాంప్ట్కి తగ్గట్టు ఒక ఇమేజ్ అయితే జనరేట్ చేసింది. సో ఇది కూడా ఒక కంటెంట్ క్రియేటర్కు చాలా యూస్ఫుల్ అయ్యే వెబ్సైట్ ఇది. సో ఇవి మనకు టాప్ 10 AI వెబ్సైట్స్ ఒక కంటెంట్ క్రియేటర్కు రెగ్యులర్ మనం వర్క్ చేసేటప్పుడు యూస్ఫుల్ అయ్యే వెబ్సైట్స్ ఇవి.